బ్యాంకింగ్ రంగంలోనే అతిపెద్ద కుంభకోణం కమ్యూనిస్టు పాలనలో ఉన్న వియత్నాంలో వెలుగుచూసింది. అంతేగాక ఈ కేసులో విచారణ పూర్తయి దోషిగా తేలిన ఓ మహిళా వ్యాపారవేత్తకు అక్కడి న్యాయస్థానం మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది. 3.6 లక్షల కోట్ల కుంభకోణానికి సంబంధించిన ఈ వ్యవహారంలో వియత్నాంకు చెందిన దిగ్గజ మహిళా రియల్టర్ ట్రూంగ్ మైలాన్ దోషిగా తేలింది. వియత్నాంలోని సైగాన్ కమర్షియల్ బ్యాంకు నుంచి ట్రూంగ్ మైలాన్ 11 ఏళ్లలో $44 బిలియన్ అంటే భారత కరెన్సీలో 3.68 లక్షల కోట్లు రుణంగా తీసుకున్నారు. అయితే ఇందులో $27 బిలియన్ ఆమె నుంచి రికవర్ చేయలేమని ప్రాసిక్యూటర్లు న్యాయస్థానానికి తెలిపారు. 2022లో వెలుగుచూసిన ఈ కుంభకోణం ఆ దేశాన్నే కుదిపేసింది. అంతేకాదు ఈ కేసుకు సంబంధించి ట్రూంగ్ మైలాన్ సహా 85 మందిని దర్యాప్తు సంస్థలు అప్పట్లోనే అరెస్టు చేశాయి. అరెస్ట్ అయిన వారిలో సెంట్రల్ బ్యాంక్ మాజీ అధికారులు, మాజీ ప్రభుత్వ ఉద్యోగులు, ఎస్సీబీ మాజీ ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఉన్నారు. అయితే నిందితులపై విచారణ జరిపి మైలాన్ను దోషిగా తేల్చిన న్యాయస్థానం ఆమెతో పాటు మిగిలిన నిందితులకు కూడా శిక్షలు ఖరారు చేసింది. అయితే కేసు విచారణలో మాత్రం విస్తుపోయే విషయాలు వెలుగులోకొచ్చాయి. 2011 నాటికి వియత్నాం రియల్ ఎస్టేట్ రంగంలో బడా వ్యాపారిగా ఎదిగిన ట్రూంగ్ మైలాన్ దేశంలో నగదు కొరత ఉన్న 3 బ్యాంకులను ఓ పెద్ద సంస్థగా విలీనం చేసేందుకు అనుమతి పొందారు. దాని ప్రకారం సైగాన్ కమర్షియల్ బ్యాంకుని నెలకొల్పారు. స్థానిక నిబంధనల ప్రకారం ఓ వ్యక్తికి ఏ బ్యాంకులోనైనా 5% కంటే ఎక్కువ వాటాలు ఉండకూడదు. దీంతో వందలాది షెల్ కంపెనీలు బినామీలను సృష్టించుకున్న ట్రూంగ్ మైలాన్ ఎస్సీబీలో 90% షేర్లు దక్కించుకున్నారు. ఇంతటితో ఆగలేదు. తన సొంత మనుషులను బ్యాంకులో కీలక పదవుల్లో నియమించి ఆయా షెల్ కంపెనీలకు రుణాలు మంజూరు చేయించారు. ఇలా ఎస్సీబీ జారీ చేసిన రుణాల్లో మైలాన్ 93% తీసుకున్నారు. 2019 ఫిబ్రవరి నుంచి 3 ఏళ్ల పాటు మైలాన్ తన డ్రైవర్తో బ్యాంకు నుంచి $4 బిలియన్ విత్డ్రా చేయించి రహస్య ప్రదేశానికి తరలించారు అని ప్రాసిక్యూటర్లు కోర్టుకు తెలిపారు. ఇదిలా ఉంటే వియత్నాంలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం నేలచూపులు చూస్తోంది. దాంతో కొనుగోలుదారులను ఆకర్షించేందుకు రియల్ ఎస్టేట్ కంపెనీలు భారీ డిస్కౌంట్స్, బహుమతులు ప్రకటిస్తున్నాయి.